ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. పేద ప్రజలు గొప్ప చదువులు చదువుకోగలిగారు ఫీజు రీయింబర్స్మెంట్ తో. ఎంతమంది పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఆపరేషన్లు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగానే రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోగలిగారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు లేక రోడ్లు లేక ఏదైనా ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక రాజశేఖర రెడ్డి గారే. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆ రోజుల్లోనే రూపొందించిన పథకమే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే కరువు పని. అదేనా మీరు అనేది? కరువు పని అన్నా? కరువు పని. ఈ కరువు పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఈ కరువు పని ఎందుకు తెచ్చారు అంటే గ్రామాలలో పనులు కల్పిస్తే వలసలు పోకుండా భార్యా బిడ్డలతోనే ప్రజలు బ్రతకచ్చు, చిన్న పనులు చేసుకునైనా సరే వాళ్ళు కుటుంబానికి ఆసరాగా నిలబడచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ పథకానికి రూపకల్పన చేయటం జరిగింది. ఎంతమంది పేదవాళ్ళు గ్రామాలలో, వెనకబడిన గ్రామాలలో కూడా ప్రభుత్వం చేసిన ఈ చట్టంతో పనులు కల్పించేవాళ్ళు. అంటే గ్రామాలలో రోడ్ వేసుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, లేక ఒక బావి తోయాలన్నా, లేక గ్రామాలలో ఏ పని అవసరము అని గ్రామస్తులు నిర్ణయిస్తే ఆ గ్రామాలలో ఆ పనులు చేయటానికి ఉపాధి హామీ పథకాన్ని వాడుకొని తద్వారా ఉపాధి కల్పిస్తూ ఆ గ్రామస్తులకి వాళ్ళ చేతుల్లో కొన్ని డబ్బులు పెడుతూ వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబాలకి కూడా ఆసరాగా నిలబడిన పథకము ఈ ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈ పథకము ఎంత బాగా జరిగింది అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం నడిపినప్పుడు ఈ పథకానికి వచ్చే వాళ్లకు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట, మజ్జిగ మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్ళట. గర్భిణీ స్త్రీల కోసం ఒక
టెంట్ వేసి లేక ముసలోళ్ళ కోసం సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ కూడా వేసేవారట. ఎవరికైనా అవసరం వస్తుందేమో అని ఒక మెడికల్ కిట్ కూడా ఇచ్చేవాళ్ళట. ఇవన్నీ జరిగాయి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా. జరిగాయా? కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఈ పథకం బాగానే నడిచింది. అంటే సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి అని చట్టంలో ఉంది. అలా 100 రోజులు పని కల్పిస్తూ ఈ పథకాన్ని నడిపింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ ఉపాధి హామీ పనికి ఒక శనిగ్రహం లాగా పట్టింది. అంటే అప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పని వల్ల వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళ బినామీలకు ఏ డబ్బులు రావు. ఈ డబ్బులు మొత్తం పేదవాళ్ళ చేతుల్లోకి పోతున్నాయి. కాబట్టి ఈ పథకం పనికి రాకుండా పోయింది. ఈ పథకాన్ని ఎలాగైనా ఎత్తేయాలి అన్న కుట్రలు బీజేపీ అధికారంలోకి వచ్చినాకనే జరిగినాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఎన్ని తూట్లు పెట్టారంటే, ఎంత నాసిరికంగా ఈ పథకాన్ని తయారు చేశారు అంటే, ఇప్పుడు చెప్తున్న మాట, మేము ప్రతి గ్రామంలో తిరుగుతూ వస్తుంటే మాకు చెప్తున్న మాట, అమ్మా ఇప్పుడు ఉపాధి హామీ పనికి వెళ్తే ఆటో ఛార్జీలు ఇవ్వరు, మజ్జిగ కాదు కదా కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు, చేసిన పనికి కనీసం 5 రోజులు పని చేస్తే 2 రోజులు వేతనాలు కూడా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే కూడా ఏ నెలకో 2 నెలలకో ఎప్పుడో వాళ్ళకు తోచినప్పుడు ఇస్తారు. పూర్తిగా అవకతవకల మయమైపోయింది అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. ఇది వాస్తవమని ప్రతి జిల్లాలో మేము చేస్తున్న ఈ పర్యటన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ఈ సాక్ష్యాలు ఇలాగే చెప్తూ వచ్చారు. ఈ ఉపాధి హామీ పనికి ఇంత నీరు గార్చడానికి, ఇన్ని తూట్లు పెట్టడానికి కారణం బీజేపీకి పేదవాళ్ళంటే చిత్తశుద్ధి లేదు. పేదవాళ్ళకు మేలు జరగాలి అన్న చిత్తశుద్ధి లేదు. పేదవాళ్ళకి మంచి చేయాలి అన్న ఉద్దేశం బీజేపీ పార్టీకి ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత పెద్ద మనసు బీజేపీ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ పేదవాళ్ళకైతే మేలు చేయాలనుకుందో ఆ పేదవాళ్ళ పొట్ట కొట్టింది బీజేపీ. అందుకే ఉపాధి హామీని దెబ్బ కొట్టింది బీజేపీ. అందుకే ఈరోజు ఉపాధి హామీ పథకం ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా తయారయ్యింది అంటే దానికి కారణం బీజేపీకి పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధి లేకపోవడం. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసిన దుస్సాహసం ఏమిటి అంటే, అసలు ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పనికి